హాయ్ అందరికీ నమస్తే అండి. మన విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వెంచర్ గురించి ఈరోజైతే మనం తెలపాలని అనుకుంటున్నాం. మహారాజుల సామ్రాజ్యం మీ కుటుంబానికి ఆహ్వానిస్తుంది అనే క్యాప్షన్తో రాయల్ ఇంపీరియా కంకిపాడు ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ అండి. ఫ్యూజన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క రాయల్ ఇంపీరియా అనే వెంచర్ని అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. ఇందులో మీకు 250, 220, 167 స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ ప్లాట్స్, లేదు అంటే లగ్జరీ విల్లాసు, డీలక్స్ విల్లాసు, డూప్లెక్స్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, లోటస్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మనకి విజయవాడలో ఒక వెంచర్లో బోటింగ్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అది రాయల్ ఇంపీరియా. ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉన్నంత వరకు వీడియో చూసిన తర్వాత ఫణి గారిని కలిసి ఒకసారి సైట్ విజిట్ అయితే చెయ్యండి. 52 ఎకరాల్లో సిఆర్డిఏ అప్రూవల్తో ఉన్నటువంటి ద బెస్ట్ లేఅవుట్ మనకి విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి కంకిపాడుని ఆనుకొని ఈ యొక్క లేఅవుట్ అయితే ఉందండి. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే నేషనల్ హైవేకి 0.7 కిలోమీటర్, మనకి ఎయిర్పోర్టు 12 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ అయితే 19 కిలోమీటర్లు వస్తుంది. బస్ స్టేషన్ కంకిపాడులో ఉన్నటువంటి బస్ స్టేషన్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ అండి. 0.4 కిలోమీటర్స్లోనే ఈ లేఅవుట్ అయితే ఉంటుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా సరౌండింగ్స్లో ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషనల్ హబ్ దీని సరౌండింగ్లో ఉండడం, అలాగే వీళ్ళు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ వచ్చి జిమ్ సెంటర్, యోగా సెంటర్, స్విమ్మింగ్ పూల్, మినీ హాల్, థియేటర్, పార్క్ విత్ చిల్డ్రన్ ప్లే, సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని అయితే చాలా చక్కగా డెవలప్ చేశారు. మీకు ఎక్కడా కూడా కేబుల్స్ అనేవి కనిపించకుండా అంతా కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ని అయితే వీళ్ళు డెవలప్ చేసి ఉంచారు. మీరు వీడియోలో అయితే ప్రతిదీ గమనించవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరైతే సైట్ని విజిట్ చేయండి. 52 ఎకరాల్లో ఈ యొక్క వెంచర్ కంప్లీట్ అయ్యి మరో 15 ఎకరాలతో ఎక్స్టెన్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. చాలా అద్భుతమైన వెంచర్. భూమిపైన మనం పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా మంచి లాభసాటిగా ఉంటుంది. ఈరోజు మనం ఎదుగుతున్నటువంటి ఒక సిటీ సెంటర్లో మనం ఉన్నాము. ఈరోజు మీకు విజయవాడకి కంకిపాడుకి పెద్ద డిస్టెన్స్ కనిపించట్లేదు. మొత్తం సిటీ అంతా కలిసిపోయింది. ఒక 10 ఏళ్ల క్రితం కంకిపాడు అంటే ఏదో ఒక విలేజ్కి వెళ్ళామా అన్నట్టుండేది. ఈరోజు మీకు విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కంకిపాడుకి వచ్చే మధ్యలో మనకి ఎంత దూరం అనేది అసలు ఎవరికీ తెలియనంత డిస్టెన్స్ అనేది కవర్ అయిపోయి ఉంది. సిటీ లిమిట్స్లోకి వచ్చేసింది. అలాగే మనకి హైవే డెవలప్ అయి ఉంది. మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు 20,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్తో వీళ్ళు బోటింగ్ ఏరియాని ఇస్తున్నారు. 15,500 స్క్వేర్ ఫీట్తో క్లబ్ హౌస్ ఇస్తున్నారు. అలాగే చాలా మంచి మంచి ఎమ్యూనిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మీరు వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు ప్రతిదీ కూడా మీరు తీసుకునే ఏ ఫేసింగ్ తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరియేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఫణికుమార్ గారిని కలిసి సైట్ సీయింగ్ అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి ఒక మంచి వెంచర్ని మీ ముందుకు తీసుకురావడానికి మేమైతే చాలా సంతోషంగా దీన్ని అయితే చెప్తున్నాం. ఎందుకంటే ఈ వెంచర్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. సువిశాలమైనటువంటి రోడ్లు, మనం ఎక్కడో ఒక హైవేని తలపించే విధంగా చాలా పెద్ద స్ట్రైట్ రోడ్డు అంతా ఒక సిస్టమేటిక్గా ఈ లేఅవుట్ ఉండడం వల్ల చాలా త్వరగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మంది వాళ్ళ కన్స్ట్రక్షన్స్ని కంపెనీకే ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తున్నారు. ఇక్కడ మీకు నచ్చినట్టు మీరు చేయించుకోవచ్చు, ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చు, లేదు కంపెనీ వాళ్ళనే మీరు అప్రోచ్ అయితే వాళ్ళే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తారు. మీరు ఒకసారి గమనించినట్లయితే రోడ్డు ఒక రన్వేలా కనిపిస్తున్నాయి. సో ఎంత అద్భుతమైనటువంటి వెంచర్ అనేది ప్రత్యేకంగా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ వెళ్ళి సైట్ని అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఒక మంచి అనుభూతి అయితే ఖచ్చితంగా 100% కలుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఊరి చివరన లేదండి. మన కంకిపాడు బస్ స్టేషన్ని ఆనుకునే ఉంది. విజయవాడకి పెద్ద దూరం కూడా కాదు. సో మీకు ఈ వెంచర్ తర్వాత వీళ్ళు రామర్పాడులో
350 ఎకరాల్లో ఇలాంటి ఎమ్యూనిటీస్తోనే ఒక పెద్ద వెంచర్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ దాని బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. దాని ప్రైస్ అనేది అయితే మీరు మన వాళ్ళని విజిట్ చేస్తే మీకు దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. మీకు ఏ ఫేసింగ్ కావాలి, మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ కావాలి, మీకు డూప్లెక్స్ కావాలా, లేకపోతే మీరు ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటారా, మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీరు సైట్ విజిట్ చేసి మన పర్సన్ని కలిసి మీరైతే అన్ని రకాల డీటెయిల్స్ని అయితే తీసుకోవచ్చు. ఇంత మంచి లేఅవుట్ని మీ ముందు తీసుకురావడానికి మేమైతే చాలా సంతోషంగా మీకు ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు సమయాన్ని కేటాయించి సైట్కి వెళ్ళి విజిట్ చేసి మీ కళ్ళతో చూసిన తర్వాత మాత్రమే ఇందులో మేము చెప్పేది ఎంత వాస్తవం అనేది అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు చాలా ఉన్నవి లేనివి అన్నీ కలిపి ఏవో చెప్తా ఉంటారు. కానీ అక్కడ జరుగుతున్న వాటిని కూడా మేము చాలా చిన్నగా తక్కువగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఎందుకంటే వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసి సైట్ని వాళ్ళని కలిసి మీకు ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకుంటే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఈ వీడియోని ఉంచడానికి గల కారణం ఇలాంటి ఒక మంచి సైట్లో మనకు తెలిసిన వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి బెనిఫిట్ అయితే తీసుకోగలుగుతారు. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో కాకుండా ప్రజలు చుట్టుపక్కల ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరిగిపోయి ఉన్న ఏరియాలోనే ఒక అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్తో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఫణికుమార్ గారు చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా చేరుతుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ వివరాలను అయితే పంచుకుంటారని కోరుకుంటున్నాం. ఫణికుమార్ గారి నెంబర్ అయితే స్క్రోలింగ్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అయితే ఫణి గారిని అయితే కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అవకాశం మీకు తక్కువలో ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ.